హనుమకొండ జిల్లా పర్కాలలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని పర్కాల బస్టాండ్ మరియు బస్ డిపోలో ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పర్కాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ సోద రామకృష్ణ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం పర్కాల ఆర్టీసీ బస్టాండ్ డిపోలో పనిచేస్తున్న స్వీపర్ మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని వర్గాలకే కాదు అన్ని వర్గాలకు అందరివాడే రాజ్యాంగాన్ని రాశారని అన్నారు. రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల వారికి స్వేచ్ఛ సమానత్వం కలుగుతుందని అన్నారు. పర్కాల ఆర్టీసీ డిపో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 134వ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఇక్కడికి వచ్చినటువంటి పర్కాల పట్టణ ముఖ్యులందరూ కూడా పేరు పేరున జయభీములను తెలియజేసుకుంటూ మరి భారతదేశంలో ఒక కన్న తల్లి కుల మతాలకు వర్ణాలకు వ్యవస్థకు అతీతంగా ఒక అబ్బాయికో అమ్మాయికో జన్మనిస్తే ఆ సమాజంలో మళ్ళీ ఒక పునర్జన్మ భారత రాజ్యాంగం రక్షించుకుంటూ పెద్దగై ఒక యోగుడే వరకు చిట్ట చివరి ముసలి దశ వరకు కూడా అతని భారత రాజ్యాంగం ఒక ఉక్కు కవచం లెక్క కాపలా కాస్తూ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కూడా ఒక ఉక్కు కవచం లెక్క భారతదేశంలో మరి ఈరోజు భారత రాజ్యాంగం అమల్లో ఉన్నందున మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేసుకుంటున్నారు. వాస్తవానికి కేవలం ఎస్సీలకే రాజ్యాంగం కాదు, ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. రాజ్యాంగం అమలొచ్చి 70 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుండే బీసీలకు ఏబిసిడి వర్గీకరణ ఉన్నది, రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒక మోతేబర్ రైతుకు ఒక 20 ఎకరాల భూమి ఉంటే ఆ కంచెలకు పోయి ఎవరు అక్రమంగా గుంట భూమి కూడా తీసుకోకుండా ఆ సంపన్న వర్గానికి చెందిన ఉన్నత వర్గానికి చెందిన ఆ మోతబరి రైతుకు కూడా భారత రాజ్యాంగం చట్టాల రూపంలో రక్షణ ఉన్నది. అటు బీసీలకు ఇటు ఎస్సీలకు అటు ఓసీలకు వ్యాపారవేత్తలకు వన్యప్రాణులను కూడా రక్షిస్తున్నది భారత రాజ్యాంగం. కాబట్టి ఈ భారత రాజ్యాంగం ప్రపంచంలో సర్వోత్తమ ఉన్నతమైనది. కాబట్టి కేవలం ఒక జాతికి ఒక వ్యవస్థకే మరి అంకితం చేయకుండా భారత మానవాళికి అందరికీ కూడా మరి భారత రాజ్యాంగం జన్మనిచ్చినప్పటి నుంచి అతను మరణించేంత వరకు కూడా భారత పౌరులకు అందరికీ కూడా ఇది ఉక్కు కవచం లెక్క ఉన్నదని భావిస్తూ అందరికీ తెలియజేస్తూ మరి రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ప్రజల ఒక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేసింది. కాబట్టి అతనికి కోటి దండాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశంలో అనేక రంగాలలో అన్ని విషయాలలో ఈరోజు విద్య వైద్య ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సమాన న్యాయం కల్పించి పౌరులు అంటే సమాన భాగంలో అందరం సమానత్వంగా ఉండాలి, జీవించాలి అనే విషయాలపై బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈరోజు మనందరం స్వేచ్ఛా జీవితం కలుపుకున్నాం. కాబట్టి ఈరోజు వారికి పేరున బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులర్పించుకోవడం భారతదేశానికి గర్వకారణం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొంతమంది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడం వారికి సిగ్గుచేయటం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే వారు కూడా ఈరోజు దేశంలో వారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ద్వారానే రాజ్యాంగ చట్టాల ద్వారానే ఈరోజు చట్టసభలో కూర్చున్నారు. అటువంటి నాయకులు కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడం వారికి నైతిక విలువలు కావని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.